నమస్తే, బాగున్నారా? బాగుంది. ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా? నేను అక్కదాన్నే. మీ ఆయన ఏరి? పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోలేదా? ఏమ్మా? ఏమీ లేదు, అలా ఉండిపోయాను. అంటే ఎవరో లేదు. అవును, మీ అమ్మ నాన్న అప్పుడు మీకు చేయలేదా? ఏ వయసులో మీ అమ్మ నాన్న చనిపోయారు? వయసులో. మీకు అంతప్పుడు ఎంత అంటే ఎంత వయసు ఉంటుంది? ఏమో నాకు తెలదమ్మా. ఒక్కరే ఉంటున్నారు మొత్తానికి అయితే. అక్కదాన్ని. మరి మీకు అత్తలో మామలో అంటే మా అమ్మ తాలూకు తమ్ముళ్ళు ఎవరో లేరు. అమ్మగారికి కూడా ఎవరు లేరు? అన్నదమ్ములు కానీ ఎవరు లేరు, ఆలైపోయారు. చనిపోయారు. ఎవ్వరు లేకుండా ఉండరు కానీ వస్తున్నారు. ఆడపిల్లలు ఉన్నారు, 2. ఆడపిల్లలు అంటే ఎవరి పిల్లలు? మేనల్లుడు పిల్లలు. మేనల్లుడు చచ్చిపోయారు. ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళే ఇళ్ళ పనులు చేసుకొని వాళ్ళు బతుకుతారు. ఇంట్లో పనులు చేసుకుంటారా? ఓకే. అప్పుడప్పుడు చూడడానికైనా వస్తారా? రారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? రాజమండ్రిలో ఉంటారు. రాజమండ్రిలో ఉంటారు, కొంచెం దూరమే. మా అమ్మ, మీ పేరు నేను అడగనే లేదు, అన్నీ అడిగేసాను కానీ. గొర్రమ్మ అండి, కానూరు గొర్రమ్మ. అది ఫ్రెండ్స్, బామ్మగారిని ఎంత అడిగినా కూడా ఒకటే ఇదే సమాధానం వస్తుందన్నమాట. అంటే విసిగిపోయి అలసిపోయి ఉంటారు కదా పాప. ఇప్పుడు కూడా ఈవిడ ఓల్డేజ్ అయిపోయారు. ఎన్నో ఒంటరి లైఫ్ అంటే ఎన్నో అనుభవాలు ఎదురు చూసుంటారు కదా, చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి, సొసైటీ దగ్గర నుంచి అంతా కూడా ఎన్నో అనుభవాలు ఒంటరిగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అవి. సో అందుకనే బామ్మగారికి పిల్లలు పెళ్ళి ఏం లేదు కాబట్టి సోలో లైఫ్ని లీడ్ చేస్తుంది. కొంచెం బాధాకరమైన విషయమే అదనమాట. సో అందుకని ఒంటరి మహిళలని నేను ఎన్నుకోవడం జరుగుతుంది. ఒంటరిగా ఉన్న వాళ్ళు ఎవరినైనా కూడా నేను ఎన్నుకోవడానికి కారణం అదే. ఇలా నాలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి కాసేపు మాట్లాడినా వాళ్ళ మైండ్ సెట్ కొంచెం డైవర్ట్ అవుతుంది. మనం ఇచ్చిన సామాన్లను చూసి వాళ్ళు చాలా సంతోషపడతారు. ఆ సంతోషం చాలా బాగుంటుంది. సో అందుకనే కానూరు గొర్రమ్మ బామ్మగారికి ఈరోజు మనం హెల్ప్ చేయడానికి వచ్చాం. మరి మన సామాన్లు కూడా మనం ఇచ్చేద్దామా? ఈ 5 కిలోలు బియ్యం. కొంచెం కష్టజీవులండి, వెళ్తారు లేతలేదు. అంతేలే, ఏదైతే ఏముంటే తింటారు లేతలేదు. అదే తింటారులేండి. తిండి సరైన టయానికి లేక అలా తయారు. నువ్వు తిండి సరిగ్గా తినట్లేదంట, అందుకే అలా అయిపోయావంట. అయినా ఒంటరిగా ఉన్న వాళ్ళకి ఏం తింటావాలన్న ఫీలింగ్ తో కూడా ఉంటారు. అది కూడా పెద్ద రీజనే. ఇవి నిత్యావసర సరుకులమ్మా నీకు. ఇవి కారం, ఉప్పు, పప్పు అన్నీ ఉంటాయి. అన్నీ ఉన్నాయి నీకు. వంటకి సామాను కావాల్సిన వసతులన్నీ చేశారు నీకు. గుర్రమ్మ, ఇవన్నీ నీకే అమ్మ. చీర, లంగా అన్నీ ఉంటాయి. చీర మమ్మ ఇది. ఇదేమో కప్పుకోవడానికి బ్లాంకెట్, దుప్పటది. దుప్పట్లు చలికాలం కదా. మా అమ్మగారు, ఇక్కడ నేను గోపి గారికి 5,000 ఇస్తున్నాను. ఆయన పేరు మీద వేసుకొని మీకు తెచ్చి క్యాష్ ఇస్తారు. మీకు అకౌంట్కి వెళ్ళటం, చెక్లు వేయటం తెలియదు కదా. ఈయనకి అప్పచెప్తున్నాను, ఆయన మీకు తెచ్చిస్తారు. సరేనా? తీసుకోండి. ఓకే, బాయ్.